గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అనేది వెరీ ఛాలెంజింగ్ థింగ్. సో అది మన చేతిలో ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ కంట్రోల్. ఎప్పుడు ఓపెనింగ్స్ పడతాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు రాయాలి, ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లో ఉండవు అనమాట. ఐ మీన్ మన కెరీర్ అనేది ఇనీషియల్గా డెసిషన్ ఫ్యాక్ట్, కెరీర్ మన కంట్రోల్లో లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో ఒకవేళ మనం గవర్నమెంట్ జాబ్ చేద్దామని అనుకున్నా సరే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాడు ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడో, అది ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది ఇంటర్వ్యూస్. సో ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కోర్సెస్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 6 months 1 year వెరీ లాంగ్ డ్యూరేషన్స్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు జాబ్ వస్తుంది అనేది బిగ్గెస్ట్ డౌట్. రెండోది, ఒకవేళ మన ఎగ్జామ్ రాసినా సరే బికాస్ ఆఫ్ హెవీ కాంపిటీషన్, అంత కాంపిటీషన్లో మనం జాబ్ క్రాక్ చేయగలుగుతామా లేదనేది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట. సో వెన్ యూ కంపేర్ నెంబర్స్, వచ్చే ఓపెనింగ్స్కి కాంపీట్ అవుతున్న స్టూడెంట్స్కి కంపేర్ చేసుకుంటే దెర్ విల్ బి రేషియో ఆఫ్ లైక్ లెట్స్ సే 1:30 1:100 రేషియో కూడా ఉండొచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క ఓపెనింగ్కి 100 మంది కంపీట్ అవ్వచ్చు, 1000 మంది కంపీట్ అవ్వచ్చు, 1,00,000 మంది కూడా కంపీట్ అవ్వచ్చు అనమాట. సో కాంపిటీషన్ అనేది వెరీ హెవీగా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్లో. మరి ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఒకవేళ రాకపోతే సో బ్యాకప్ ప్లాన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. హోప్ఫుల్లీ ఆబ్వియస్గా మీరు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటాను. బట్ ఇన్ కేస్ రాకపోతే ఏంటి పరిస్థితి? సో ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ కూడా యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఏంటని నన్ను అడిగితే కనుక అది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు 1 year పాటు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక 90 daysలోనే మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ డిజిటల్ మార్కెటింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ మీ గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, అది కూడా తెలుగులో నేర్చుకుందాం అనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా నాతోనే మాట్లాడొచ్చు. సో ఒక 15 minutes 20 minutes అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు పర్సనల్గా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను.